ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, నేను నిస్వార్థంగా చేసే పనిని అడ్డం పెట్టుకొని నా భర్తకి చెప్తానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అసలు అసలు నువ్వు ఒక మగాడివేనా? ఇది మగాళ్ళు చేసే పని కాదు, మృగాళ్ళు చేసే పని. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ డార్లింగ్. ప్రేమలో యుద్ధంలో గెలవడానికి ఏమైనా చేయొచ్చని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా డార్లింగ్, మర్చిపోయావా? అయినా నువ్వు ఒక పాయింట్ మిస్ అవుతున్నావు డార్లింగ్. నేను నిన్ను కోరుకోవడంలో స్వార్థం ఉన్నా దాని వెనక నీ మీద ప్రేమ ఉంది. పెళ్ళైన వాళ్ళని ప్రేమించడాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. దీన్నే నీచత్వం అని కూడా అంటారు. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. అయినా నువ్వొక నీచుడువని తెలిసినా నువ్వు పిలవగానే ఎందుకు వస్తున్నానో తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, నేనేమైపోతాను అన్న భయంతో కూడా కాదు. నువ్వు చేసే పని వల్ల నా కుటుంబం డిస్టర్బ్ అవ్వకూడదు అని. అందుకే నువ్వు చెప్పిన మాటలన్నీ వింటున్నాను, నీ ఆటలన్నీ సాగుతున్నాయి. నువ్వు సంతోషంతో నా దగ్గరికి వచ్చావా, ఏడుస్తూ నా దగ్గరికి వచ్చావా, ఏ కారణంతో వచ్చావా అన్నది నాకు అనవసరం. నిన్ను పొందడం కోసం నేను మృగాన్నైనా హ్యాపీగానే ఫీల్ అవుతాను డార్లింగ్. అసలు అసలు నీలాంటి నీచుని ఇలా కాదు నిన్ను. హే డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, కూల్ డౌన్ కూల్ డౌన్. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఒక్కసారి ముష్టివాడితో పోల్చినందుకే నీకు పనిష్మెంట్ ఇచ్చాను. ఎక్కువ చేస్తే ఈసారి నేనిచ్చే పనిష్మెంట్కి తట్టుకోలేవు. తింటూ మాట్లాడుకుందాంలే, రా ముందు వడ్డించు. తిను. కాస్త ప్రేమగా చెప్పొచ్చు కదా. అలాగే తింటాను. నీకుందిప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చూడు. ఏమైంది? వాటర్ 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 ఇక్కడ, వాటర్ 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 వాటర్. లేకపోతే మా ఫ్రెండ్ని ఏడిపిస్తావా? బాగైందిరా నీకు, అలానే అవ్వాలి. వాటర్ వాటర్. ఏమైంది? కావాలని చేసావు కదా, చెప్తా. అసలు ఏమైంది? స్వీటీ, నువ్విక్కడున్నావేంటమ్మా? ఆ బ్యాడ్ అంకుల్ నిన్ను భయపెట్టి పనిష్మెంట్ ఇవ్వడం నేను చూసాను ఫ్రెండ్.
ఫైల్ని చూపించి ఆ సింహాన్ని కాస్త చిట్టెలు కొంచేస్తాను. రేపు నువ్వు లంచ్తో రాలేదంటే బ్రేక్ టైం తర్వాత బెల్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ఫైల్ మీ ఆయన టేబుల్ మీద ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాకంతా తెలుసు ఫ్రెండు, అందుకే లంచ్ బాక్స్ లో ఉప్పు కారం కలిపేశాను. లేకపోతే ఆ బ్యాడ్ అంకుల్ నీకు పనిష్మెంట్ ఇస్తాడా? రా ఫ్రెండ్, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఫ్రెండ్. ఏంటి? ఏంటి స్వీటీ? దీన్ని చూసే కదా ఫ్రెండ్ ఆ బ్యాడ్ అంకుల్ నేను బెదిరించాడు. ఇవి ఇంకా మన దగ్గర ఉంటుంది, మనమేం భయపడిన అవసరం లేదు. చూడు ఫ్రెండ్. స్వీటీ, నీకు ఈ ఫైల్ గురించి ఎలా తెలుసమ్మా? చెప్పాను కదా ఫ్రెండు, నేనంతా చూశాను. ఈ ఫైల్ ఆ బ్యాడ్ అంకుల్ దగ్గర ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే తెచ్చి నీకు ఇచ్చాను. మంచి పని చేశాను కదా ఫ్రెండ్. స్వీటీ, చాలా మంచి పని చేసావు. చెప్పు ఫ్రెండు. నువ్వు నాకు దేవుడిచ్చిన వరం తల్లి, నా బంగారు తల్లివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.